గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చెప్తారు? మేడం కిడ్నీ స్టోన్స్ గురించి చెప్తున్నాను మేడం. ఓకే. జాలవటి భాస్కర్ మేడం హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. నిరంజన్ శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. హోస్ట్ ఇవ్వనా? ఇవ్వండి మేడం. ఓకే. లేకపోతే మేడం వచ్చి మేడంకి ఇవ్వనా? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. జ్యోతి మేడం కంటిన్యూ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ చేయండి. ముఖ్యంగా గౌతమ్ బాలి సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో మా అప్లైనర్ వచ్చేసి జలావత్ మేడం, మా మెంటర్స్ వచ్చేసి శిరీష మేడం అండ్ నరసింహ సార్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా లేడీస్ కానీ జెంట్స్కి కానీ కిడ్నీ స్టోన్స్ చాలా ఎక్కువగా వస్తే కిడ్నీ స్టోన్స్ వస్తే ప్రతి ఒక్కరిలో కలిగే మార్పులు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి. సో వాతావరణం కాలుష్యం వల్ల, నీటి కాలుష్యం వల్ల, ఎండ వేడిమి వల్ల ఒకటే వైపు నొప్పి వస్తుంది, కుడివైపు లేదా ఎడమ వైపు. వామిటింగ్ రావటం కూడా జరుగుతుంది. నీళ్లు తక్కువ త్రాగటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. యూరిన్లో మంట వస్తుంది, మోషన్ అవుతుంది. సో ఆకలి కాకపోవడం కూడా జరుగుతుంది. మరొకసారి కిడ్నీ ప్రాబ్లం యాసిటీగా బ్యాక్ పెయిన్గా ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం యాసిటీస్గా బ్యాక్ పెయిన్గా ఉంటుంది. నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. తగినంత వాటర్ తీసుకోకపోవడం వల్ల స్టోన్స్ ఏర్పడతాయి. యూరిన్ టైంకి వెళ్ళకపోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది. మనతో మంచి సొల్యూషన్ దొరుకుతుంది. సో ముఖ్యంగా మరొకసారి కిడ్నీ స్టోన్స్ తయారైనప్పుడు మనిషిలో కలిగే మార్పులు ఏంటంటే మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి. వాతావరణం కాలుష్యం వల్ల కూడా రాళ్ళు ఏర్పడతాయి. నీటి కాలుష్యం వల్ల, ఎండి వేడిమి వల్ల ఒకటే వైపు నొప్పి వస్తుంది, కుడివైపు లేదా ఎడమ వైపు. వామిటింగ్ కూడా వస్తుంది. ఇంకొకటి నీళ్లు తక్కువ త్రాగటం వల్ల వస్తుంది. యూరిన్లో మంట వస్తుంది, మోషన్స్ అవుతుంది. సో ఆకలి కాకపోవడం కూడా జరుగుతుంది. కిడ్నీ ప్రాబ్లం యాసిటీస్గా బ్యాక్ పెయిన్ లా అనిపిస్తుంది. నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. తగినంత వాటర్ తీసుకోకపోవడం వల్ల స్టోన్స్ ఏర్పడతాయి. సో ఈ కిడ్నీ స్టోన్స్కి మనతో సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే అద్భుతమైన సొల్యూషన్ ఉంది. అవి ఏంటంటే వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడటం వల్ల అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కిడ్నీ స్టోన్స్కి వాడవలసినటువంటి సప్లిమెంట్స్ ఏవంటే ఫస్ట్ వన్ వచ్చేసి కిడ్నీ హెల్త్, సెకండ్ నీమ్, అలోవెరా, ఆమ్లా, ఫుడ్ ప్యాచ్, టాస్క్లిన్, రైస్ బ్రాన్ ఆయిల్, స్పైసీ టీ పొడి. కిడ్నీ హెల్త్ డిపి ప్రైస్ వచ్చేసి 650, పీవీలు వచ్చేసి 21. నీమ్ 360, పీవీలు వచ్చేసి 12. అలోవెరా 275, పీవీలు వచ్చేసి 9. ఆమ్లా 185, పీవీలు వచ్చేసి 6. ఫుడ్ ప్యాచ్ 1204, పీవీలు వచ్చేసి 33. టాస్క్లిన్ 704, పీవీలు వచ్చేసి 23. రైస్ బ్రాన్ ఆయిల్ 450, పీవీలు వచ్చేసి 7.
స్పైసీ టీ పొడి 250, పీవీలు వచ్చేసి 8. సో ముఖ్యంగా కిడ్నీ హెల్త్ యొక్క ఉపయోగాలు. ఫస్ట్ వన్ వచ్చేసి కిడ్నీ హెల్త్ యొక్క ఉపయోగాలు. కిడ్నీ హెల్త్ అనేది ఇది కిడ్నీలో రాళ్ళ సమస్యను పరిష్కరించే ఉత్పత్తి. దీనిలో పదార్థాలు తరచుగా మూత్ర విసర్జన, నాళాలు ఇన్ఫెక్షన్ వంటి రోగ లక్షణాలను సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. సార్ వాయిస్ క్లియరా? సార్ మేడం క్లియర్ మేడం. ఓకే సార్. రాళ్ళు ఏర్పడడానికి కారణమైన ఎంజైమ్ను క్రియారహితం చేస్తుంది మరియు వాటిని తగ్గిస్తుంది. ఇది మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది. ఇది మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉన్నవారికి ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాల యొక్క వైద్య ప్రక్రియ మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. సో కిడ్నీ హెల్త్ మరొకసారి వీటి యొక్క ఉపయోగాలు మరొకసారి. కిడ్నీ హెల్త్ ఇది కిడ్నీలో రాళ్ళ సమస్యను పరిష్కరించే ఉత్పత్తి. దీనిలో పదార్థాలు తరచుగా మూత్ర విసర్జన, మూత్రనాళాలు ఇన్ఫెక్షన్ వంటి రోగ లక్షణాల సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. కిడ్నీ హెల్త్ రాళ్ళు ఏర్పడడానికి కారణమైన ఎంజైమ్ను క్రియారహితం చేస్తుంది మరియు వాటిని తగ్గిస్తుంది. ఇది మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది. ఇది మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉన్న వారికి ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాల యొక్క వైద్య ప్రక్రియ మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. సో నీమ్ యొక్క ఉపయోగాలు. సెకండ్ వన్ వచ్చేసి నీమ్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇది డయాబెటిక్ అగమనాన్ని నియంత్రించడంలో మరియు సహాయపడుతుంది. చక్కెరపై ఆసక్తిని తగ్గించడంలో మరియు గ్లూకోజ్ జీవక్రియను సహకరిస్తుంది. చక్కెర శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో మరియు రోగ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బయోటిక్స్ యొక్క అదనపు కార్బోహైడ్రేట్స్ శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. సో నీమ్ యొక్క ఉపయోగాలు మరొకసారి. ఇది డయాబెటిక్ అగమనాన్ని నియంత్రించడంలో మరియు సహాయపడుతుంది. చక్కెరపై ఆసక్తిని తగ్గించడంలో మరియు గ్లూకోజ్ జీవక్రియను సహకరిస్తుంది. చక్కెర శోషను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో మరియు రోగ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బయోటిక్స్ యొక్క అదనపు కార్బోహైడ్రేట్స్ శోషణ రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి అలోవెరా. అలోవెరా యొక్క ఉపయోగాలు. అలోవెరాలో చల్లపరిచే మరియు ప్రశాంతతను కలిగించే గుణాలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మాన్ని అభివృద్ధి చేసి 20 కంటే ఎక్కువ అమైన్ ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ యొక్క బాధలను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను కాపాడుతుంది. మలబద్ధకం, యాసిడిటీ మరియు కాలేయ బలహీనత నుండి కాపాడుతుంది. సో అలోవెరా యొక్క ఉపయోగాలు
అలోవెరా చల్లపరిచే మరియు ప్రశాంతతను కలిగించే గుణాలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మాన్ని అభివృద్ధి చేసి 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ యొక్క బాధలను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను కాపాడుతుంది. బద్ధకం, యాసిడిటీ మరియు కాలేయ బలహీనతల నుండి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలోవెరా సెల్యులర్ స్థాయిలో శరీరం యొక్క రక్షణను పెంచుతుంది. అలోవెరా సెల్యులర్ స్థాయిలో శరీర యొక్క రక్షణను పెంచుతుంది. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. సో 4th వన్ వచ్చేసి ఆమ్ల. ఆమ్ల యొక్క ఉపయోగాలు. ఆమ్ల ఆయుర్వేదంలో 3000 సంవత్సరాలకు పైగా ఉసిరిగా దీని ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఆమ్ల ఆయుర్వేదంలో 3000 సంవత్సరాలకు పైగా ఉసిరి దాని ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. మంచి ఆరోగ్యం యొక్క చిహ్నంగా గౌరవించబడుతుంది. ఇది సి విటమిన్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లావనాయిడ్లు ఉండటం వలన ఉసిరి శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆమ్ల జీర్ణానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది ఆహారంలో ఉన్న పోషకాలను అందిస్తుంది. సో ఆమ్ల యొక్క ఉపయోగాలు మరొకసారి. ఆయుర్వేదంలో 3000 సంవత్సరాలకు పైగా ఉసిరి దాని ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. మంచి ఆరోగ్యం యొక్క చిహ్నంగా గౌరవించబడుతుంది. ఇది సి విటమిన్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లావనాయిడ్లు ఉండటం వలన ఉసిరి శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆమ్ల జీర్ణానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది ఆహారంలో ఉన్న పోషకాలను అందిస్తుంది. సో ఇది రోజుకు 2 లేదా 1 క్యాప్సిల్స్ తీసుకోవాలి. సో 5th వన్ వచ్చేసి ఫుట్ ప్యాచ్. ఫుట్ ప్యాచ్ యొక్క ఉపయోగాలు. ఇది ఫుట్ ప్యాచ్ డీటాక్స్ ఫుట్ ప్యాచెస్ నిద్రలో ఉన్నప్పుడు శరీరం నుండి టాక్సిన్లను శోషించుకోవడంలో సహాయపడతాయి. సో ఫుట్ ప్యాచ్ యొక్క ఉపయోగాలు ఏమిటంటే శరీరంలో నుండి టాక్సిన్లను శోషించుకోవడంలో సహాయపడతాయి. ఈ సాంకేతికతను జపాన్ పరిశోధకులు 24 సంవత్సరాల పరిశోధన అనంతరం కనుగొన్నారు. ఈ సాంకేతికతను జపాన్ పరిశోధకులు 24 సంవత్సరాల పరిశోధన అనంతరం కనుగొన్నారు. సో ఫుట్ ప్యాచ్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఫుడ్ రిఫ్లెక్సాలజీ సూత్రాలపై పనిచేస్తుంది. సో శరీరం నుండి టాక్సిన్లను తొలగించుకోవడంలో సహాయపడుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మెరుగైన ఆరోగ్యకరమైన దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. సో ఇది నిద్రపోయే ముందు పాదాలకు వీటిని పెట్టుకోవాలి. 6th వన్ వచ్చేసి టాస్క్లిన్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇది శరీరం నుండి ప్రమాదకరమైన పదార్థాలను తొలగించడంలో ఈ క్రింది పద్ధతిలో సహాయపడుతుంది. పెద్ద పేగు యొక్క సాధారణ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది.
పెద్ద పేగుల యొక్క సాధారణ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. రెండవది వచ్చేసి జీర్ణక్రియ మరియు మెటబాలిజంలను నియంత్రిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మొటిమలు మరియు తీవ్రమైన దీర్ఘకాల చర్మ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. టాస్క్లీను రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. స్వల్ప మలబద్ధకం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. 7th వన్ వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ఉపయోగాలు. రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగాలు ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతి నొందిన అత్యుత్తమ వంట నూనె. బియ్యపు గింజపై పొర తౌడు యొక్క లోపలి పొర నుండి సహజ సిద్ధంగా సేకరించబడింది. ఇందులో ఒరిజినల్ ఒమేగా 3 ఆమ్లము, విటమిన్ ఏ, విటమిన్స్ డి, యాంటీ ఆక్సిడెంట్లు తక్కువ కెరీర్లలో ఉండటం వలన క్యాన్సర్, హార్మోన్ ప్రాబ్లమ్స్, గుండె వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇతర వంటల నూనెల కంటే అధిక పోషకాలు కలిగిన నూనె ఇది. ఈ నూనెను సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి పోషకాహారిగా భావించవచ్చు. సో మరొకసారి రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ఉపయోగాలు. ప్రపంచ ప్రఖ్యాతి నొందిన అత్యుత్తమ వంట నూనె. బియ్యపు గింజ పై పొర తౌడు యొక్క లోపలి పొర నుండి సహజ సిద్ధంగా సేకరించబడినది. ఇందులో ఒరిజినల్ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లం, విటమిన్ ఏ, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు తక్కువ కెరీర్లలో ఉండటం వలన క్యాన్సర్, హార్మోన్ ప్రాబ్లం, గుండె వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇతర వంటల నూనెల కంటే అధిక పోషకాలు కలిగిన నూనె ఇది. ఈ నూనెను సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి పోషకాహారిగా భావించవచ్చు. సో 8th వన్ వచ్చేసి స్పైసీ టీ పొడి యొక్క ఉపయోగాలు. స్పైసీ టీ పొడి వల్ల కలిగే లాభాలు ఏమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రోగ నిరోధక. ఇందులో 8 వనమూలికలు కలిగే ఉంటుంది. సో దీనివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి యొక్క సహజ మూలం కలిగి ఉంటుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. రిఫ్రెష్ మరియు సుగంధ ఔషధం. సో స్పైసీ టీ పొడి వల్ల కలిగే లాభాలు. సో ఈ కిడ్నీ స్టోన్స్ కి కావాల్సిన సప్లిమెంట్స్ వాడే విధానం. 1 లేదా 2 క్యాప్సిల్స్ రోజు తిన్న తర్వాత వేసుకోవాలి. ఈ కిడ్నీకి సంబంధించిన సప్లిమెంట్స్ ఉదయం, రాత్రి 1 లేదా 2 క్యాప్సిల్స్ వేసుకుని వీటికి కిడ్నీ స్టోన్స్ నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఒకసారి సప్లిమెంటరీ ఓన్లీ జస్ట్ ఒకసారి అవన్నీ చెప్పవా? అంటే మీరు చెప్పినటువంటి సప్లిమెంటరీ అన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి. ఓకే సార్. ఫస్ట్ వన్ వచ్చేసి కిడ్నీ హెల్త్. సెకండ్ వన్ వచ్చేసి నీము, అలోవెరా, ఆమ్లా, గుడ్ ప్యాచ్, టాస్క్ క్లీన్.
రైస్ బ్రాన్ ఆయిల్, స్పైస్ టీ పొడి. సో, మరొకసారి సార్ కిడ్నీ హెల్త్. సార్ ఓకేనా సార్? మేడం ఓకే మేడం. కిడ్నీ స్టోన్స్‌కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కిడ్నీ హెల్త్. సెకండ్ వన్ వచ్చేసి నీమ్, అలోవెరా, ఆమ్లా, ఫుడ్ ఫ్యాట్స్, టాస్ క్లీన్, రైస్ బ్రాన్ ఆయిల్. వీటితో పాటు రైస్ బ్రాన్ ఆయిల్, స్పైసీ టీ పొడి కూడా యాడ్ చేసి ఇవ్వాలి. ఓకేనా సార్? వీటి రేట్లు కూడా థ్యాంక్ యూ. చెప్పమంటారా? పర్లేదు మేడం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ ఒక మాట ఏంటంటే ఇంతకు ముందుకు బ్రాండ్ వైస్‌గా అప్పచెప్పక ముందుకు ప్రతి ఒక్కరు ఇంతకు ముందుకు ఎలా మాట్లాడేవాళ్ళంటే నర్మద మేడం గాని, కళ్యాణి మేడం గాని, ఇంకా ప్రేమ్‌చంద్ సారు మిగతా వీళ్ళు సీనియర్ లీడర్స్ అంతా చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ ఇవ్వడము చాలా సులభం. కానీ ప్రిపేర్ అవ్వడమే కొంచెం కష్టం. వీళ్ళందరికీ హ్యాండ్స్ అప్ చేయాలి సార్. ఎందుకంటే ఇంతకు ముందుకు బ్రాండ్ వైస్‌గా అప్పచెప్పినందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తేలికపాటు అవుతుంది. కానీ ఇంతకు ముందుకు చాలా కష్టం సార్. కష్టమైన వాళ్ళు జూమ్‌లో మనందరికి సబ్జెక్ట్ చెప్పినందుకు వాళ్ళందరికీ మరొకసారి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే లీడర్స్. సో మనకి ఈరోజు షెడ్యూల్లో భాగంగా 7 స్టెప్స్ సిఎన్సి. సో మనకు టైం ఉంది. సో ఈరోజు మనకు 0555786 ఇంకెవరన్నా సబ్జెక్ట్ చెప్పుకోవాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. సురేష్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గుడ్ మార్నింగ్ సార్. 7 స్టెప్స్ సిఎన్సి చెప్పండి సార్. ఓకే సార్. ఓకే. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనకు షెడ్యూల్లో భాగంగా 7 స్టెప్స్ ఉన్నాయి. హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్, 7 స్టెప్స్ ఫర్ సక్సెస్. వెస్టేజ్లో మనం సక్సెస్ కావడానికి సీక్రెట్ ఏంటంటే 7 స్టెప్సే. ఒకటి మనం చేయవలసినది ప్రతిరోజు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాంట్లో గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. కాబట్టి మనం వెస్టేజ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి 100% ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి. అంటే ప్రొడక్ట్ వాడడం నేర్చుకోవాలి అంతే. ప్రొడక్ట్ బయట ఎక్కడైతే వాడుతున్నామో ప్రొడక్ట్ యూజ్ చేసుకొని ఏవైతే మన హోమ్ నీడ్స్ కానీ, హెల్త్ ప్రొడక్ట్ కానీ, అగ్రి ప్రొడక్ట్స్ కానీ, బ్యూటీ కేర్ కానీ రకరకాల ప్రొడక్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర 4 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రొడక్ట్లు అనేది మనం వాడుకుంటే మనకు నచ్చితే మనకు హెల్త్ ఇష్యూ వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఇంట్లోకి వాడినటువంటి డైలీ కేర్ కానీ రకరకాల ప్రొడక్ట్స్ ఒకరు పేస్ట్ వాడడం, పళ్ళు నొప్పి ఉంటే పళ్ళు వైట్ కావడానికి కానీ, టీ పొడి కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ రకరకాల ప్రొడక్ట్లు ఉన్నాయి కాబట్టి ఏ రకంగా ఎవరికి కనెక్ట్ అయ్యి తెలియదు కాబట్టి ఎవరి లోపల ఏది ఉందో ఆ లోపం అంతా కరిగిపోయి మంచిది బయటికి రావడానికి
కొద్ది టైం పడుతుండొచ్చు. కాబట్టి మనం స్టార్ట్ చేసుకోవాల్సింది వాడవలసింది ప్రొడక్ట్ 100% వాడాలి. అందుకే 100% రిజల్ట్ రావడానికి రీజన్ ఆన్ నుంచి స్టార్ట్ అవుతది. ఫస్ట్ వన్ వచ్చేసి కంపల్సరీ బి 100% యూజ్ ప్రొడక్ట్. ఓకేనా? సో, సెకండ్ వచ్చేసి ఓకే. సెకండ్ వచ్చేసి టాక్ విత్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్ అండ్ రిజల్ట్స్. అంటే మనకు మనము ప్రొడక్ట్ వాడుకొని మౌత్ పబ్లిసిటీ చేసుకోవడం. ప్రొడక్ట్ ఇక్కడ వాడిన ఎవరు వాడిరో వాళ్ళే చెప్పాలి. అంటే మనం వాడుకున్నది మన బిజినెస్ కాబట్టి, మన ప్రొడక్ట్ మంచిది కాబట్టి, మంచిది 10 మందికి పంచడం వల్ల మనకు స్టార్ట్ అయ్యే బిజినెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. సెకండ్ వచ్చేసి ఇక్కడనే బిజినెస్ స్టార్ట్. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా సరే ప్రొడక్ట్ వాడింది 10 మందికి చెప్పడమే మనది. 10 మందిలో ఒక్కరు నిలబడ్డా మనకి ఇక్కడ నుంచే టీమ్ అయినా రావచ్చు, మంచి అయినా రావచ్చు. మంచి తిరిగి ఎంతో మందికి మంచి పంచడం అంటే ఇక్కడనే. అంటే హెల్ప్ చేయడం. ఒక మన ద్వారా ఎంతో కొంత హెల్ప్ చేయడం. ఎంతో కొంత మంచి చేయడం. ఒక బిజినెస్ పరంగా కావచ్చు, ఒక హెల్త్ పరంగా కావచ్చు, ఒక మంచి రూపంగా కావచ్చు. ఏ రకంగా అయినా సరే ప్రొడక్ట్ వాడింది బయటకి చెప్పడమే. రైట్? ఇక్కడ నుంచి మనకు బిజినెస్ అనేది స్టార్ట్ అయితుంటది. అంటే సెకండ్ దాకా వచ్చినాం మనం. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. అంటే మనం వాడింది ఎవరెవరికి చెప్పినాం? ఫ్రెండ్స్‌కి చెప్పినామా? రిలేషన్ చెప్పినామా? ఓకేనా? ఈ రకంగా ఎంప్లాయిస్‌మెంట్, నైబర్స్, డ్రీమర్స్ ఉంటారు కదా! కాబట్టి వీళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళు, ఎంప్లాయిస్‌మెంట్, రకరకాల కొలీగ్స్‌లో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి మన లిస్ట్‌లో, మన కాంటాక్ట్‌లో, మన మైండ్‌లో మనకు కలిసినోళ్ళు, మన చేతులు కలిసినోళ్ళు ఎంతో మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. కాబట్టి అందరిని గుర్తు చేసుకోవడానికి టైం పడతది. లిస్ట్ రాసుకోవడానికి కూడా టైం పడతది. టైం పట్టినా సరే మనకు ఏ రకంగా చెప్పాలంటే ఇక్కడనే మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళున్నారు, ఎవరైతే కస్టమర్ ఉన్నారు, ఎవరైతే లీడర్ ఉన్నారు, ఈ రకంగా మనకు కంపల్సరీ ఇది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఎందుకంటే అందరినీ జైన్ చేయడం కాదు. ఈ రకంగా ఒక లిస్టు ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరైతే మీటింగ్‌కొస్తారు, ఎవరైతే లీడర్ అయితారు, ఎవరైతే స్పీకర్ అయితారు, ఎవరైతే కస్టమర్ అయితారు, ఈ రకంగా మనం అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచే మనం ఫైండ్ ఔట్ కంపల్సరీ చేసుకోవాలి. ఆ లిస్ట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకోవాలి అంతే. ఓకేనా? రైట్? ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్విటేషన్. ఓకేనా? ఇన్విటేషన్ ఏ విధంగా ఇయ్యాలి? ఇన్విటేషన్ అనేది ఎటు పడితే అటు అంటే మాట్లాడే విధంగాని ప్రొడక్ట్ ఎందుకంటే మనం బిజినెస్‌లో దిగినాం. ఇక 4 ఫోర్త్ పాయింట్ వచ్చిన దగ్గర గూడా మనం అలాగే ఉంటే బావుండదు. అంటే ఇక్కడ లిస్టు రాసిన తర్వాత ఆళ్ళ దగ్గరికి పోయి మనం ఇన్విటేషన్ ఇచ్చేది, కలిసేది గాని, మాట్లాడేది గాని, మంచిగా వాళ్ళకు నవ్వుతూ కళ్ళలో కళ్ళు పెట్టి మంచిగా మాట్లాడడం గాని, స్మైల్ గాని, నవ్వడం గాని అంటే అవన్నీ చేయాలంటే మనం ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి డ్రెస్ కోడ్ గాని ఇన్ఫార్మ్. ఓకేనా? మనం అఫీషియల్‌గా కొత్త వాళ్ళైనా సరే, ఏ రకంగా వచ్చినా సరే గాని, ఒక అఫీషియల్‌గా ఉండాలి. ఒక ఒక బిజినెస్ ఉంది. ఆహ్, ఒక మంచి బిజినెస్ ఉంది మా దగ్గర అని చెప్పేసి దేని గురించి అనేది మనం మాట్లాడుకోవడానికి ఒక టైము మీ టైము, మా టైము రెండొకటే. ఈ రకంగా మనం మాట్లాడుకోవడానికి ఆహ్, ఒక టైం మనం సెట్ జేసుకోవాలి. ఓకేనా? ఈ రకంగా వాళ్ళతోని మాట్లాడి, టైం తీసుకొని, ఏ రోజైతే వీలైతదో, ఆ రోజు మనం కలుసుదాం సార్. ఓకేనా? ఇక్కడ ఇన్విటేషన్ అనేది కంపల్సరీ ఈ రకంగా అంటే మన ఫంక్షన్స్ జరిగితే, ఏవి జరిగినా సరే, ఎవరికైనా ఏ రకంగా చేస్తాం, అలా చేయాలి. అలా చేస్తే వస్తది. రైట్? ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి 1-to-1 మీటింగ్ అంటే మనం ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మీటింగ్స్ పిలుచుకొచ్చుకోవడానికి, తీసుకురావడానికి ఇక్కడ లేదంటే 1 to 1 మీట్ అంటే ఒకరిద్దరం మాట్లాడుకోవడం. అంటే చిన్నగా మనకి మనం ఎదగడం.
మనకు మనం మీటింగ్ స్టార్ట్ చేయడం. 1-to-1 మీటింగ్ అంటే మనకు మనం మీటింగ్ స్టార్ట్ చేయడం. మోర్ వన్ మీటింగ్. మీటింగ్స్ కంపల్సరీ మనం మీటింగ్స్ స్టార్ట్ చేసుకోవాలి అంతే. ఓకేనా? మన స్కిల్స్ మనం వినియోగించుకోవాలి. అంటే సెమినార్ గాని, వెబినార్ గాని చిన్న చిన్నగా 1-to-1 మీటింగ్, డిఎల్సి మీటింగ్, సెమినారు, వెబినారు పెద్దగా అయితుంటాయి. కాబట్టి ఇక్కడ మీటింగ్స్ అనేది హోమ్ మీటింగ్స్ స్టార్ట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా మీటింగ్స్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఒక నలుగురు, హోమ్ మీటింగ్స్ అయితే నలుగురు, తర్వాత డిఎల్సిపి ఇట్లా పెరుగుతుంటది. 10 మంది, 20 మంది, తర్వాత 100 మంది అయిపోయిన సెమినారు, వెబినారు ఈ రకంగా పెద్దగా అయితుంటాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళకు మంచిగా కదలిక కళ రావాలి. వాళ్ళు ఎక్సలెంట్‌గా ప్రిపేర్ అయ్యి లీడర్‌లయ్యి ఆ తర్వాత వాళ్ళు ఎదగడానికి ఇక్కడ నుంచి మీటింగ్ నుంచి స్టార్ట్ అవుతది. ఓకేనా? కంపల్సరీ మీటింగ్ అనేది ప్రతి ఒక్కరు ఆహ్, చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు. తర్వాత అందరొస్తారు. అందరం కలిసి పెద్ద మీటింగ్ పెడతాం. నిన్న మాల్‌లో ఎట్లయితే పెట్టినామో ఈ రకంగా పెద్ద పెద్ద మీటింగ్స్. ఓకేనా? కాబట్టి పెద్దవాళ్ళతో పెద్ద మీటింగ్స్ ఉంటాయి కాబట్టి మనం స్టార్ట్ చేసుకోవాల్సింది 1-to-1 మీటింగ్, హోమ్ మీటింగ్, డిఎల్సి మీటింగ్, సెమినార్ ఈ రకంగా వెబినార్ అనేది ఇగ అది పెద్దగా వాళ్ళే గుంజుకపోతారు. రైట్? ఓకేనా? సిక్స్త్ వన్. ఓకే. ఇక్కడ మనకిగ వర్క్ అనేది అందరం కలిసి చేస్తాం. అంటే టీమ్ వర్క్ ఇది సిక్స్త్ వన్ వచ్చేసి టీమ్‌తోని వర్క్ చేస్తాం. ఇగ టీమ్ అంతా మనమే వర్క్ చేయాలి. టీమ్ అంతా మనమే వర్క్ చేయాలి. అంటే టీమ్ పెద్దగా అయితది. కానీ టీమ్ మొత్తం వర్క్ మనమే చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది చేస్తున్నాము. నాతో పాటు అందరం కూడా నేను చేస్తున్నా. ఇప్పుడు అందరం అందరికి ఏమనిపిస్తదంటే నేనే చేస్తున్నా అనిపిస్తది. అంటే నీకోసం నువ్వు జేసుకోవడానికి తొందరగా ఎదగడానికి డ్రీమ్సు అంటే అతి త్వరలో సక్సెస్ గావాలన్న కోరిక ఉన్న వాళ్ళకు నేనే చేస్తున్నా అనిపిస్తది. అంటే నేను చేస్తేనే నాకు సక్సెస్ వస్తది. అంటే వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకొస్తది. రైట్? ఇక్కడ గావలసి టీమ్ వర్కు. టీమ్ వర్క్ ఏ విధంగా ఉండాలంటే టీమ్‌లో ఎవరైతే ముందు అడుగు ఏ రకంగా ఏ దానికైనా ముందడుగుండాలి. కంపల్సరీ ఏ దానికైనా. ఏమైనా డౌటొచ్చినా టీమ్ మొత్తానికి కంపల్సరీ వర్క్ జేయాలి. టీమ్‌కు కంపల్సరీ భరోసా ఇవ్వాలి. నేనున్నా, నేను జేయడానికున్నా అని ప్రతి ఒక్కరు ఒక లీడర్‌లు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లీడర్‌లు మొత్తం అయితారు కాబట్టి లీడర్‌లకు కంపల్సరీ ప్రతి ఒక్కటిచ్చే మార్గం చూపెట్టాలి. ఎదిగేటటువంటి పొజిషన్ తేవాలి. ఇక్కడ నుంచి లీడర్ తయారు గావాలి. ఓకేనా? టీమ్ వర్క్ అనేది టీమ్ మొత్తం వర్క్ ఇవ్వాలి. మనం జేయాల్సిన రైట్? ఓకే. 7థ్ సార్. ఓకే. ఇక్కడొచ్చేసి 7 అంటే ఫాలో అప్. మనం జేయాల్సింది మొత్తం ఇక్కడనే జరుగుతది. ఇక్కడ గూడా ఎంతో మందున్నారు. వీళ్ళందరికీ మనం ఫాలో అప్ జేయాలి. అంటే లీడర్‌లని తయారు జేసిన తర్వాత, లీడర్ తయారైన తర్వాత ఇక్కడ ఫాలో అప్ జేయకపోతే డౌన్ అయితది. ఫాలో అప్ జేస్తే అప్ అయితది. అంటే పైకెళ్తాం. ఫాలో అప్ జేయాలి. టీమ్ విత్ వెస్టేజ్ సిస్టమ్ అంటే సిస్టమ్ మొత్తం ఇదే. ఫాలో అప్ జేయాలి. మొత్తం జేసుకొచ్చిన తర్వాత ఫాలో అప్ జేయాలి. ఫాలో అప్ నౌ ఇట్లా పర్సన్స్ టు పర్సన్ అంటే జైన్ అయినటువంటి కొత్త పీపుల్ గావచ్చు, పాతోళ్ళు గావచ్చు. ఇలా ప్రతి ఒక్కరిని యాక్టివేట్ అయినటువంటి లీడర్‌లు ఎవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో ఇక్కడ క్వాలిఫై ఇంకా కొత్త వాళ్ళు గాని, పాత వాళ్ళు గాని అందరిని ప్రతి ఒక్కరిని ఫాలో అప్ జేయాలి. ఏ విధంగా ఫాలో అప్ జేస్తే అంత మంచిగుంటది గాబట్టి, వాళ్ళందరిని ఫాలో అప్ జేసి మనం జేస్తా ఉంటే మన డౌన్ లైన్స్, మన లైఫ్ లైన్స్, మన అప్ లైన్స్ వీళ్ళంతా కదులుతారు. అంటే రకరకాల ఆహ్, టీమ్స్ గూడా కదులుతాయి. అంటే ఒకరొకరు కదులుతా ఉంటే, ఒకరొకరు ఫాలో అప్ జేస్తా ఉంటే గ్రౌండ్ నుంచి వాళ్ళంతా ఫాలో అప్ అయ్యే మార్గం ఇక్కడుంటది. ఓకేనా? ఫాలో అప్ జేసే అవకాశాలు మరియు ఇట్లా ప్రతి ఒక్కటి ఆహ్, మనకు మనమే ఫాలో అప్ జేసుకోవాలి. ఓకేనా? రైట్. ఓకే. 7 స్టెప్స్ అనేది ఈ విధంగా మనం జేసుకోవాలి. రైట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ సీఎన్‌సీలో ఉన్నాం ప్రతి ఒక్కరం. ఇప్పుడు కొత్త వాళ్ళకి గాని, పాత వాళ్ళకి గాని ఈ మంత్ నుంచి స్టార్ట్ జేసుకోండి.
అంటే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ ఇది చేసుకున్న వాళ్ళు కానీ సిఎన్సి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కన్సిస్టెన్సీగా చేస్తే మనకు కన్సిస్టెన్సీగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ అనేది మనకు మనమే తెచ్చుకోవడం. అంటే ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వాడతాం, వాడుకోవడానికి సిఎన్సి రకంగా మనకు 50% అనేది మన దగ్గర ఉంటుంది. అంటే వెస్టేజ్లో ఉన్నటువంటిది 50% బెనిఫిట్ బయట ఎక్కడా లేదు. ప్రోడక్ట్ వాడినాం, బయట వాడినాం, తాతలు వాడినాము, నాన్నలు వాడినాం, అందరూ వాడారు. ఏమన్నా వచ్చిందంటే ఏం రాలే. వచ్చినాయి, రోగాలు వచ్చినాయి. ఇక్కడ రోగాలు తీసేయడానికి మంచి మార్గం ఉంది. 50% రోగాలు పోతాయి, 50% డిస్కౌంట్ వస్తుంది. 50-50 ఇక్కడ ఉంది కదా, మంచి ఆఫర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ చెప్పొచ్చు అందరికి కూడా. ఓకేనా? ఎంఆర్పి వచ్చేసి మనకు అంటే మనం 50% బెనిఫిట్లో ఆఫర్లో ఉండాలంటే ఈ విధంగా మనం చెప్పుకోవడమే. కొత్త వాళ్ళకి కానీ ఈ రకంగా ఎదుటి వాళ్ళకి ఎవరికైనా మనం ఎస్ఐలో రేట్లు ఎక్కువ ఉన్నాయంటే రేట్లు దించడానికి కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఇది చెప్పొచ్చు. ఓకేనా? ఎంఆర్పి వచ్చేసి 3800 మనకి ఎంఆర్పి చూపిస్తుంది. అంటే 100 పాయింట్లు సిఎన్సి అంటారు దాన్ని. 100 పాయింట్లు మనం ప్రతి నెల కొనుక్కుంటే 4 నెలలు కంటిన్యూ కొంటే 5 నెలలు ఫ్రీ కాబట్టి ఫస్ట్ నెల 3800 బిల్లు చూపిస్తుంది. ఓకేనా? బయట అయితే 3800 కట్టాలి. ఇక్కడ ఏంటంటే 3800 ఎంఆర్పి చూపిస్తుంది. తర్వాత మనకు ఐడి తీసుకుంటే ఐడి మీద 600 డిస్కౌంట్ వస్తుంది. 3200 అవుతుంది. రైట్? కాబట్టి మనకు ఎమ్మటే ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. అంటే 3800 ఎంఆర్పి అయితే 600 డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అంటే 20% డిస్కౌంట్, 10% ఫ్రీ ప్రొడక్ట్. రైట్? ఈ విధంగా మనకు బోనస్ కూడా వస్తుంది. ఎంత వస్తుంది అంటే ₹100 వస్తుంది. 5% ఉంటాం కాబట్టి పర్సెంట్ పెరిగితే ఎక్కువనే వస్తుంది. 16% వస్తే 200 దాకా వస్తుంది. అంటే లెవెల్ ఈ రకంగా వస్తుంటది కాబట్టి మనకు ప్రతి నెల ఈ విధంగా. ఓకేనా? ప్రతి నెల ఈ విధంగా కొనుక్కోవచ్చు. ఫస్ట్ జర్నీలో అయితే 100 పాయింట్లు కంపల్సరీ కొనాలి. సెకండ్ అయితే 3 సార్లు కూడా కొనవచ్చు, 4 సార్లు కూడా కొనవచ్చు. 14 తారీఖు వరకు పాతోళ్ళకి మొత్తం ఉంటుంది, కొత్త వాళ్ళకైతే నెల మొత్తం ఉంటుంది. రైట్? ఈ విధంగా కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రతి నెల 4 నెలలు కలిపి ఈ విధంగా వస్తుంటుంది. ఓకేనా? 5 నెలలు వచ్చేసి మనకు ₹2515 ఓచర్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా వస్తుంటది కాబట్టి సిఎన్సిలో ఉంటే ఈ ఆఫర్ అనేది కింద ఉంది చూడండి. ఈ రకంగా ప్రతి ఒక్కడు వచ్చేసి 3800 పెట్టుకుంటాం. 3200 బిల్ వస్తుంది, 600 డిస్కౌంట్ వస్తుంది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా? టోటల్ వచ్చేసి మనకు 12,800 అవుతుంది డిపి ప్రైస్. ఓకే? 12,800 అయితే టోటల్ బెనిఫిట్ వచ్చేసి ₹6,515 బెనిఫిట్స్ వస్తుంది. మనం పెట్టింది ఎంత? వెస్టేజ్కి మనం పెట్టుబడి పెట్టింది ఎంత అంటే తీసేస్తే 6,200 చిల్లర అవుతుంది. రైట్? కాబట్టి అంటే 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే కళ్ళ ముందలనే, ఇంట్లో అబోధం ఏం లేదు. రైట్? ఈ విధంగా సిఎన్సి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయినింగ్, కొత్త వాళ్ళకి చూపెట్టడానికి రియల్గా రీజన్ ఇది ఉంది. కంపల్సరీ సక్సెస్ కావడానికి సింపుల్ సీక్రెట్ సిఎన్సి 7 స్టెప్స్. సిఎన్సి 7 స్టెప్స్. ఇంకా మినిమం అడిగితే కూడా మినిమం అంటే స్టార్ట్ చేసుకోవడానికి 40 PV నన్ను అడిగితే మినిమం 40 PV. సరే సార్, ఒక్క నిమిషం సార్. ఎస్. వాటర్ ఛాలెంజ్ అండి. సో మనం 5:30కి వెయిట్ వాటర్ తీసుకుంటాం కదా, సో అందరూ కూడా రెడీగా ఉండండి. సో 5:30కి వాటర్ ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా వాటర్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. సో థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. ఓకే, మినిమం 40 PV కూడా ఉంది. 40 PV వేసుకుంటే కూడా మనకు పెద్ద బిజినెస్ అవుతుంది. అంటే ఒకసారి నెట్వర్క్ చూసుకోండి ప్రతి ఒక్కరు. లీడర్స్, పాత లీడర్స్ అయినా సరే ఈ విధంగా మన నెట్వర్క్ చూసుకొని 40 PV వింటూ మన నెట్వర్క్ ఉంటే కొడితే కొన్ని 100 లక్షల PVలు కూడా వస్తాయి. ఆ రకంగా
మర్చిపోయి మలిసిపోయి మొత్తం ఆ విధంగా అయిపోతుంది కాబట్టి, అంటే 100 పీవీ ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మొత్తం 100 పీవీ తీసుకోండి. ఆ రకంగా ఏమంటున్నంటే మిగతా పీపుల్ ఎవరైతే 100 కొనలేను, అంత డబ్బు లేదు, మధ్యతరగతి కుటుంబం, మన దగ్గర లేదు అన్నట్టు ఎవరైతే ఉన్నారో మినిమమ్ 40 పీవీ వేసుకుంటే హెల్త్ వస్తది, ప్రొడక్ట్ వస్తది, ప్లస్ బిజినెస్ వస్తది, ఫ్యూచర్ ఉంటది. ఓకేనా? ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. 60 పీవీ అంటే మన దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ 40 పీవీ, 60 పీవీ, 100 పీవీ. ఈ 100 పీవీ అంటే అన్‌లిమిటెడ్ సక్సెస్. 40 పీవీ అంటే 40 పీవీ కూడా మినిమమ్ అన్‌లిమిటెడ్ అది. కానీ ఎవరైతే ఏ రకంగా ఉన్నారో ఎవరికైనా వాడిపియొచ్చు 40 పీవీ. ఎంత? మినిమమ్ దాంట్లో సగమే. సగం కూడా అవసరం లేదు. 1300 లేదా 1500 అయితది. హెల్త్ ప్రొడక్ట్ అయితే 1200. ఇక హోమ్ నీడ్స్ అయితే 15, 1600 అయితది. రైట్? ఈ విధంగా అంటే అగ్రికల్చర్ ఇంట్లోకి కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అది రైట్ హెల్త్ కావచ్చు, హోమ్ నీడ్స్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు. ఏవైనా 1000, 1500 కొనుక్కుంటే కూడా బిజినెస్ కూడా స్టార్ట్ అయితది. పెద్ద బిజినెస్ అది. పెద్ద సీక్రెట్ సిస్టమ్ అది. ఓకేనా? అది నేను వీడియో కూడా చేసిన. నెక్స్ట్ టైమ్ చూపిస్తా. ఓకేనా? రైట్. ఈ విధంగా చేసుకోవచ్చు ఎవరైనా. 40 పీవీ, 60 పీవీ, 100 పీవీ సక్సెస్. 7 స్టెప్స్. ఈ మినిమమ్ మర్చిపోకుండా, మతిపోకుండా మనందరం మార్చుకోవడానికి, మలుపు తిప్పుకోవడానికి, మార్గం చూపియడానికి మనమంతా కలిసి కన్సిస్టెన్సీగా కొనసాగించడానికి సింపుల్ సీక్రెట్ వెస్టేజ్‌లో 7 స్టెప్స్ సీఎన్‌సీ. రైట్? థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే లీడర్స్. సో మనకు 5:30కి సో ఎవరెవరైతే వేడి వాటర్ తీసుకుంటారో వారందరూ కూడా వేడి వాటర్ తీసుకోండి. సో 5:24 అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మైసెల్ఫ్ వచ్చేసి నిరంజన్ అండి. సో ఈ ప్లాట్ఫామ్ రాకముందుకు ఒక 10 సంవత్సరాలు నేను నలుగురు ఓనర్ల దగ్గర సెలూన్ షాప్ లో వర్క్ చేసిన. సో అక్కడ లైఫ్ అనేటువంటిది ఎక్కడ మారలేదు. సో ఒక అవకాశం కోసం చాలా రోజుల నుంచి వస్తే ఖచ్చితంగా పట్టుకొని లైఫ్ మార్చుకోవాలనేటువంటిగా వెయిట్ చేసుకుంటూ ఉన్నా. సో వెస్టేజ్ అనేటువంటిది సో నా అప్లైనర్ రూపంలో, సో నా అప్లైనర్ వచ్చేసి కాసిం. సో కాసిం సార్ వల్ల నాకు ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయమైంది. సో నేను 3 తరాలు కూడా కాసిం సార్కి రుణపడి ఉంటాను. సో అదేవిధంగా మై మెంటర్ వచ్చేసి సురేష్ సార్. సో గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఏంటంటే కొన్ని కీ పాయింట్స్ తీసుకున్నానండి నేను. సో అందులో వచ్చేసి మానవుడు. సో ఈ భూమి మీద కోటాను కోట్ల జీవరాశులలో మానవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో అందులో అంటే 84 లక్షల జీవరాశులలో మనిషికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చుకుంటూ, అదేవిధంగా మనకంటూ ఒక గొప్ప జీవితం గడపడానికి మనకు ఈ పుట్టుక అనేటువంటిది ఉంది. సో అయితే ఏమవుతుందంటే అంత ప్రత్యేకత కలిగినటువంటి మనకు లైఫ్ లో మనం చాలా మనకు నచ్చినట్టుగా ఏదో ఒకటి సాధించాలి. కాబట్టి జీవితంలో కొన్ని మనకంటూ మానసికమైనటువంటి స్థితిగతులు ఉండాలి. సో మానసిక స్థితిగతులు అంటే ఈరోజు ఏదైనా సరే మనం ఒక వర్క్ చేయడానికి కానీ, లేదంటే ఆలోచించడానికి కానీ, సో ఒక రంగంలో ఎదగాలన్నా, సో ఒక వ్యక్తితో మనం మాట్లాడాలన్నా, ఏదైనా సరే మానసికమైనటువంటి మనకు స్థితిగతులు, మూలాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మానసికంగా మనం ప్రశాంతంగా ఉంటామో, మనం అనుకున్నటువంటి రంగంలో కావచ్చు, మనం చేసేటటువంటి ఏ పనులు అయినా కావచ్చు, 100% సక్సెస్ కావడానికి మనకు ఈ మానసిక పరిస్థితి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మైండ్ సెట్ కనుక మనకు కరెక్ట్గా లేదంటే
చేసే పని మీద ఫోకస్ ఉండదు. అదేవిధంగా మనం ఏదైతే ఒక రంగంలో దిగామో ఆ రంగంలో సక్సెస్ కావాలంటే ఒక కరెక్ట్ అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతాం మనం. ఆ తీసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకుల వల్ల క్విట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో మరి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మానసికమైనటువంటి పరిపక్వత అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. సో ప్రశాంతంగా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య రావడానికి కారణాలు ఏమున్నాయి, సో ఆ సమస్య వల్ల మనకు ఏం నేర్చుకుంటున్నాం, సో ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి మనం ఎప్పుడైతే ఈ మానసికమైనటువంటి స్థితిలో ఉంటామో 100% సక్సెస్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడం. సో లైఫ్ అనేటువంటిది జర్నీ జరుగుతుంటుంది, వెళ్ళిపోతుంది. కానీ నిన్న ఏం జరిగిందో ఈ రోజుకి మనం అప్డేట్ లో ఉండాలి. సో ఎప్పుడైతే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలన్నప్పుడు రోజు కూడా నిత్య విద్యార్థిలాగా నేర్చుకునే తత్వం మనకు ఉండాలి. సో ఆ నేర్చుకునేటటువంటి తత్వం ఎప్పుడైతే ఉంటుందో మనకు ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి లైఫ్ లో మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం, మరి అక్కడి నుంచి ఏ విధంగా ఎదగాలనుకుంటున్నాం అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా వ్యక్తిగతంగా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. సో వాటర్ ఛాలెంజ్ అండి. సో 5:28 అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఛాలెంజ్ లో ఉన్నారో వేడి వాటర్ తీసుకోండి. సో అదేవిధంగా మరి ఈరోజు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుకుంటూ మరి ఒక అవకాశం మనకు వచ్చింది. సో ఆ అవకాశమే వెస్టీజ్. సో వెస్టేజ్ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం, మరి భవిష్యత్తు ఏంది, ఈ యొక్క ఆపర్చునిటీని పట్టుకున్నాం కదా. సో మరి వెస్టేజ్ లో ఉన్నటువంటి ఏవైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి విషయం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో మెయిన్ గా వచ్చేసి మనం ప్రోడక్ట్స్. సో మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వెస్టేజ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనం ఎన్ని వాడుతున్నాం, ఆ వాడినటువంటి ప్రొడక్ట్లు మనకు ఏమేమి బెనిఫిట్ అయింది, సో మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఈ ప్రోడక్ట్ల గురించి చెప్పాలన్నప్పుడు ఏమవుతుందంటే, సో మనకి ఇందాక 7 స్టెప్స్ చెప్పారు కదా. సో ఆ 7 స్టెప్స్ లో చెప్పినట్టు ఎప్పుడైతే మనం ప్రోడక్ట్లు వాడుతున్నామో ఆ ప్రోడక్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానంలో ఖచ్చితంగా మనం వాడినప్పుడే మనకు తెలుస్తుంది కాబట్టి సో మన నెట్వర్క్ ఎంతో ఉంటుంది. ఆ నెట్వర్క్ లో ఉన్నటువంటి ఎవరైతే మన కింద ఖచ్చితంగా టీం ఉంటుంది కాబట్టి ఆ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కి ప్రోడక్ట్ ఎంతమంది వాడుతున్నారు. సో మరి వెస్టేజ్ అనేటువంటిది ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, మనకు 3 తరాల ఇన్కమ్ ఉంది, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంది, నో బాస్ అని చెప్తున్నాం, తర్వాత టైం ఫ్రీడమ్ ఉంది అని చెప్తున్నాం. సో మరి ఈ రోజు ఏమవుతుందంటే వెస్టేజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనం వాడాలి. సో ఆ ప్రొడక్ట్ వాడుకుంటూ హెల్త్ ను కాపాడుకుంటూ మనం ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నామో ఆ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ ఏంది, సో ఆ క్వాలిటీ తెలవాలంటే ఖచ్చితంగా మనం వాడాలి. వాడినటువంటిది మనం వేరే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా సో ఎవరెవరు ఏ ప్రోడక్ట్లు వాడుతున్నారు, సో ప్రోడక్ట్ మీద అవగాహన కల్పించడం, సో వాళ్ళకు నేర్చుకునేటటువంటి తత్వం మనం నేర్పించడం. సో రెగ్యులర్ గా ఈ విధంగా చేస్తుంటే మనకు 100% బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్. సో బిజినెస్ అనేటువంటిది మనకు వెస్టేజ్ కంపెనీ గురించి అర్థమైంది, సో ప్రోడక్ట్లు మంచిగా ఉన్నాయనేది అర్థమైంది. సో బిజినెస్ కి వచ్చాం. సో మరి బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంతమంది సిస్టాన్ని ఫాలో అవుతున్నాం, ఆ సిస్టాన్ని ఫాలో అయ్యేటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది సక్సెస్ అవుతున్నారు, సో కొంతమంది సక్సెస్ కాలేకపోతున్నాం. సో సక్సెస్ కాలేకపోవడానికి కారణాలు సిస్టాన్ని ఫాలో కాకపోవడం,
సో సక్సెస్ అనేటువంటి వ్యక్తులను చూస్తే వాళ్ళు డిసైడ్ అయ్యి సో ఈ యొక్క వెస్టేజ్ గొప్పతనాన్ని సో ప్రోడక్ట్లని బాగా నమ్మి సో మనకు ఈ బిజినెస్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. సో బిజినెస్ చేసేటువంటి విధానంలో ఖచ్చితంగా ఏమవుతుందంటే మన కింద లైఫ్ లైనర్లు 5% ఉంటారు, 8% ఉంటారు, 12% ఉంటారు, 16% ఉంటారు. సో ఇందులో ఎక్కువగా మనకు ఎక్కువ సక్సెస్ కావడానికి కానీ సో మనం ఎక్కువ ఇష్టపడేటువంటి వాళ్ళు కానీ ఎక్కువ ఏంటంటే కొత్త రిక్రూట్మెంట్ అంటే 5% 8% వాళ్ళు ఎక్కువగా రావాలి. సో ఎక్కువ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే 100% సక్సెస్ ట్రాక్ అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది. సో 12% 16% అనేటువంటిది ఏంటంటే ఆల్రెడీ కొంత నాలెడ్జ్ వస్తుంటుంది. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి ఎవరైతే 5% కానీ 8% కానీ ఆ పర్సంటేజ్ వాళ్ళకి ప్రోడక్ట్ల గురించి, బిజినెస్ల గురించి, తర్వాత భవిష్యత్ అనేటువంటిది ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ బిజినెస్ చేసేటటువంటి ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ని సవరించుకుంటూ మూలాలను మర్చిపోవద్దు మనం. సో మూలాలను మర్చిపోకుండా సో ఏమవుతుందంటే 12% 16% పెట్టేసరికి కొంత నాలెడ్జ్ వస్తుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గనక ఈ 16% నుంచి ఉన్నటువంటి కింద మనకు 12% ఉంటారు, 8% ఉంటారు, 5% ఉంటారు. సో ఈ పర్సంటేజ్ వాళ్ళకి 5% వాళ్ళకి 5% నాలెడ్జ్ మనం ప్రోడక్ట్ల గురించి నేర్చుకోమని చెప్పొచ్చు. సో మనం 40 పీవీతోనే కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ చేసేటువంటి విధానంలో ఇక్కడ ఏమవుతుందంటే ఉరుకుల పరుగులతోన 5%కి 1% తీసుకొస్తున్నాం, 8% తీసుకొస్తున్నాం, 12% తీసుకొస్తున్నాం, 16% తీసుకొస్తున్నాం. సో ఇక్కడ బాగా గమనిస్తే ఏమవుతుందంటే బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ రిలేషన్షిప్ అనేటువంటిది బిల్డింగ్ కావాలి. సో రిలేషన్షిప్ అనేటువంటిది బిల్డింగ్ అయితే బిజినెస్ అనేటువంటిది సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా మనకు బిజినెస్ బిల్డింగ్ కావాలి, అదేవిధంగా లీడర్స్ తయారు కావాలి. సో లీడర్స్ తయారు కావాలన్నప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ల గురించి నేర్చుకున్నప్పుడు మరి భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి కంపెనీలు వస్తుంటాయి. ఆ కంపెనీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మరి బయటి దానికి దీనికి డిఫరెంట్ ఉందని చెప్పేసి మనం చెప్పగలగాలి. సో చెప్పగలగాలన్నప్పుడు మనం 5% ఉన్నప్పుడు నేర్పించలేదు, 8% ఉన్నప్పుడు నేర్పించలేదు, తర్వాత 12% ఉన్నప్పుడు నేర్పించలేదు, 16% వచ్చినాక నేర్పించలేదు. సో ఎప్పుడైతే 16% వచ్చినామో ఆ 16% వచ్చిన తర్వాత క్యాడర్ వైజ్ గా ఒకవేళ కింద గనక టీం గనక కొంచెం యాక్టివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా లెవెల్స్ బ్రాంజ్ అని, సిల్వర్ అని, గోల్డ్ అని, స్టార్ అని వెళ్ళిపోతుంటది. సో మరి భవిష్యత్తులో ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటిది చాలా మంది లీడర్స్ ని అన్ని టీంలో కూడా చాలా సతమతం అయిపోతున్నాం. సో ఆ సతమత అయిపోవడానికి కారణాలు ఏముందంటే మనం కింద రిలేషన్షిప్ కానీ, బిజినెస్ బిల్డింగ్ కానీ, లీడర్లను కానీ, తర్వాత కొన్ని బాధ్యతలను కానీ మనం అప్పచెప్పట్లేదు. సో అదేవిధంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే క్యాడర్ పెరిగే కొద్దీ మన స్థాయిని కానీ అంటే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాం అంటున్నాం కదా. సో ఆ స్థాయిని అనేటువంటిది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మెయింటెనెన్స్ చేయలేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లా మొత్తం కూడా డౌన్ ఫాలింగ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంటుంది. సో ఫర్ సపోజ్ ఏంటంటే ఎల్ఓబి వచ్చినటువంటి వాళ్ళకి ఎల్ఓబి మిస్ కావచ్చు. సో ఉన్నటువంటి లీడర్లు క్విట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ క్విట్ అయ్యేటటువంటి అవకాశం ద్వారా ఏమవుతుందంటే సో ఒక్కొక్కసారి మనం ఎన్నో హోప్స్ పెట్టుకుంటాం. ఆ హోప్స్ పెట్టుకున్న వాళ్ళకు ఈ లీడర్లకి ఈ బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది సో ఈ మూలాలు ఎప్పుడైతే ఆ కోల్పోతామో అప్పుడు ఏమవుతుందంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అనేటువంటిది కాలేకపోతున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యొక్క 5% ఉన్నప్పుడే సో 40 పీతోనే వాడుకున్నప్పుడైనా సరే ఒక్కసారి నాలెడ్జ్ నేర్చుకుంటే 100% సక్సెస్ అవుతాం. అంటే ఒక 40 పీవీ వ్యక్తి తీసుకున్నప్పుడు అతనికి మినిమం ఒక 7 నుంచి 8 రకాల ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ 8 నుంచి 8 రకాల ప్రొడక్ట్స్ ఏం చేయాలంటే నేర్చుకోమని చెప్పాలి. సో స్టార్టింగ్ నుంచి ఎవరైతే నేర్చుకుంటారో ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సో మాట్లాడేటటువంటి టాలెంట్ ఎక్కువ వస్తుంటుంది. తర్వాత రిలేషన్షిప్ అనేటువంటిది మెయింటెనెన్స్ అవుతుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా బిజినెస్ చేసేటటువంటి క్రమంలో మనకి ఏమవుతుందంటే మన కింద ఉన్నటువంటి వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం పెద్ద మొత్తంలో బాధ్యతలు అప్పచెప్పకుండా వారు చేయాల్సినటువంటి చిన్న చిన్న వాటిని ఈ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే
అన్ని రకాలుగా మనం సక్సెస్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ విధంగా మనం 5%, 8%, 12%, 16% వాళ్ళందరికీ ఇట్లా చేసిన తర్వాత 100% ఏమవుతుందంటే మనం ఎల్ఓబిల్ తీసుకోవడానికి కానీ కింద లీడర్లు క్విట్ కాకుండా ఉండడానికి కానీ మనకు బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి భవిష్యత్. సో మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, సో వెస్టేజ్ గురించి మనకు చాలా అర్థమైంది. సో బాడీలో మొత్తం కూడా బ్లడ్ తో పాటు వెస్టేజ్ అనేటువంటిది నిండిపోయింది. సో నేను భవిష్యత్తులో ఏమనుకుంటున్నానంటే, సో మన టీంలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా సరే ఇక్కడ ఏంటంటే అప్లైనర్ మాటలు నమ్మి, సో ఒక సిస్టాన్ని నమ్మి సో మనతో ట్రావెల్ చేస్తున్నారు. సో కేవలం ఇక్కడ ఏంటంటే బిజినెస్ పర్పసే చూడకుండా భవిష్యత్ అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత మరి భవిష్యత్తులో ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, సో లైఫ్ గ్యారంటీ ఉంది అని చెప్పేసి మనకు వస్తున్నారు. సో వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఏమి ఇస్తున్నాం. సో ఫర్ సపోజ్ మన టీంలో ఉన్నటువంటి ఒక పర్సన్ సిల్వర్ లోనో లేదంటే గోల్డ్ లోనో ఉన్నాడు అనుకోని ఇన్సిడెంట్ వల్ల ఆ పర్సన్ కొలాప్స్ అయిపోయినప్పుడు ఫలానా టీంలోకి వెళ్ళాను, ఫలానా విధంగా నేను ఆ టీంలో చేస్తుంటే నాకు నెక్స్ట్ డబ్బులు రావాలనే డబ్బులు వస్తలేవు అనేటువంటిది ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ సిస్టమ్ మీద కొంతమందికి అపోహలు అనేటువంటివి ఉంటాయి, అనుమానాలు అనేటువంటి ఉంటాయి. సో మనం 3 జనరేషన్ ప్లాన్ అంటా ఉన్నాం. సో 3 జనరేషన్ ప్లాన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం వర్క్ చేసినా చేయకున్నా భవిష్యత్తులో ఒక గ్యారంటీ అనేటువంటిది మనం తయారు చేసుకోవాలి. సో గ్యారంటీ తయారు చేసుకోవాలంటే ఏంది, సో నేను ఇందాక చెప్పినటువంటి పాయింట్లు, సో రిలేషన్షిప్ కానీ బిజినెస్ బిల్డింగ్ కానీ లీడర్షిప్ కానీ బాధ్యత కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకొని భవిష్యత్తు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే 100% ఒక ధైర్యం వస్తుంది. అంటే మనం ఇప్పుడు బేసిక్ చేసుకొని చెప్తున్నప్పుడు భవిష్యత్తులో మనకు ఈ విధంగా వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, నేర్పించాలి. సో లీడర్ల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పాలి. సో మనం ఒక రీసెంట్ గా నేను బయట ఒక విషయం ఏంటంటే యూసిడి తర్వాత క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా ₹1,00,000 ఉన్నటువంటి చెక్కు 2 లక్షలు ఉన్నటువంటి చెక్కు 40,000 పోయింది. 40,000 పోయిన తర్వాత క్విట్ అయ్యేటటువంటి వ్యక్తి క్విట్ అయ్యే అవకాశం, క్విట్ అయిపోయిన తర్వాత వేరే కంపెనీలకు పోయి చేస్తున్నాడు. సో ఒకసారి ఇక్కడ బాగా ఆలోచించండి, ఏమవుతుందంటే వెస్టేజ్ గురించి క్లారిటీగా అర్థమైనటువంటి వ్యక్తి అయితేనేమో ఏం జరిగింది, ఎందుకు అట్లా ఆయన అట్లా అయిపోయిండు, చెక్ ఎందుకు తగ్గినటువంటిది ఆలోచిస్తాడు. సో మరి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వ్యక్తి అట్లా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే లీడర్లని తయారు చేసుకోలేదు. సో మనది ఏంటంటే లేబర్ బిజినెస్ కాదు ఇది, సో లీడర్షిప్ బిజినెస్ కాబట్టి మన బిజినెస్ మొత్తం కూడా ఆధారపడినటువంటిది మూలం ఎక్కడ ఉందంటే రిలేషన్షిప్ తర్వాత లీడర్షిప్. సో స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈ విధంగా ఈ లీడర్షిప్ రిలేషన్షిప్ అనేటువంటిది బిల్డింగ్ కాకపోతే భవిష్యత్తులో పునాది అనేటువంటి లేకపోయినప్పుడు కూలిపోయేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మనల్ని నమ్ముకొని మన టీంలోకి ఎంతో మంది సో మనల్ని ఆదర్శంగా తీసుకొని మన మాట కానీ సో మనల్ని నమ్మి బ్లైండ్ గా ఖచ్చితంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక భద్రత భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సో అప్లైనర్ లైఫ్ లైనర్ అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి రెగ్యులర్ గా జరిగేటటువంటి ప్రాసెస్, కానీ ప్రతి ఒక్కరికి కనుక ఒక నెల 2 నెలలకు ఖచ్చితంగా ఎంతలైనా మినిమం 20 నుంచి 30 మెంబర్స్ ఖచ్చితంగా టీంలో ఉంటారు. సో ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇట్లా భవిష్యత్తులో మనం ఒక భద్రత భరోసా కల్పించాలంటే స్టార్టింగ్ నుంచే ఈ బాధ్యతగా తీసుకొని అన్ని రకాలుగా బిజినెస్ చెప్పినప్పుడు 100% సక్సెస్ అనేటువంటిది అవుతాం. సో కాబట్టి ఈ విధంగా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరం కూడా ఏమవుతుందంటే బయట అనేక రకాలైనటువంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కోవడానికి కొన్నిసార్లు మనం ఎంత మంచి స్ట్రాంగ్ లీడర్ అయినా, సో ఎంత మంచిగా పోరాటం చేసేటువంటి వ్యక్తి అయినా సరే కానీ చాలా వరకు కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ ఇబ్బందులు పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొత్తగా రిక్రూట్మెంట్ అనేటువంటి కాకపోవడం,
అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే మన టీంలో లీడర్స్ అని ఉంటారో వాళ్ళు పూర్తి అవగాహన అనేటువంటిది పరిజ్ఞానం సంపాదించుకోకపోవడం వల్ల ఉన్నటువంటి సిన్సియర్ చేసే వాళ్ళకి బ్లేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వేరే వాళ్ళు మనల్ని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసి మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో రానున్న కాలంలో కాంపిటీషన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. సో మీరు ఒకసారి బాగా గమనించండి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు బయట ఐడీలు చాలా వరకు దొరకట్లేదు. సో దొరికినా ఏం చేస్తారంటే ఐడి యాక్టివేషన్ చేస్తున్నారు. అంటే ఈ పర్సన్ అయితే నాకు ఎవరికో తెలియదు, అంటే మామూలు ఐడి ఇచ్చింటాడు, ఒకసారి బిల్ యాక్టివేషన్ చేస్తుంటాడు, కథం. మిగతా వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆయన క్రాస్ ఐడి అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ మనం చేయడానికి అవకాశం వస్తలేదు. సో ఈ మధ్యన క్రాస్ ఐడి గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే చేసే పని మీద దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా మనం ఒక క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. సో కాబట్టి ఏంటంటే వెస్టేజ్ ఒక అవకాశం అనేటువంటి మనకు వచ్చింది. సో ఎందుకంటే ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనం, సో ఈ వెస్టేజ్ యొక్క ఆపర్చునిటీ అనేటువంటిది అందరికీ తెలుసు. కాబట్టి సో మనందరం కూడా సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ కావాలంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ ని సవరించుకుంటూ భవిష్యత్తులో మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి సో రెగ్యులర్ గా స్కిల్స్ అనేటువంటి డెవలప్మెంట్ చేసుకోవాలి. సో ఇందులో మెయిన్ గా ఏంటంటే మన సక్సెస్ కి మూల కారణం ఏంటంటే ఫస్ట్ మనం సక్సెస్ కావాలంటే టీం ఉండాలి. అదేవిధంగా టీం ఉన్న తర్వాత ప్రోడక్ట్స్ వాడాలి. సో మన సీక్రెట్ మొత్తం ఈయన ఉంది. సో టీం ఉండాలి, ప్రోడక్ట్ వాడాలి. సో టీము ఖచ్చితంగా ఏంటంటే మినిమం 40 PVతోనన్నా. సో ఇక్కడ లీడర్లు చూడండి, బాగా లాజికల్ గా ఆలోచించండి. లీడర్లు అనేటువంటి విషయం ఒకసారి కొంచెం పక్కకు పెడితే మినిమం ఈ యొక్క ప్రోడక్ట్ల మీద భవిష్యత్తులో మనకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు కలిసినటువంటి ఉన్నాయి కదా, సో వాటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు కనుక 40 PVతోనా. సో మనకు మెయిన్ గా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్లు వాడుకోవచ్చు. సో ఇంట్లోకి హోమ్ కేర్ వాడవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు లేడీస్ పరంగా వచ్చేసరికి ఏమవుతుందంటే ఐరన్ పోలిక్, శతవారి మ్యాక్స్, అలోవెరా ఆమ్లా, సో అదేవిధంగా డూ గార్డెన్. సో ఈ విధంగా ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్ ఉన్నాయి. సో పిల్లలకి ఎనుగో న్యూట్రిషన్ పౌడర్, అదేవిధంగా మనకు కొలెస్ట్రాల్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎవరెవరు వాడాల్సినటువంటి, అంటే కొన్ని పిల్లలకు వాడాల్సినటువంటి ప్రొడక్ట్లు, కొన్ని పెద్దవాళ్ళు వాడాల్సినటువంటి ప్రొడక్టు. సో అదేవిధంగా ప్రతి ఒక్కరైతే హోమ్ కేర్ వాడతారు. కాబట్టి సో ఈ ప్రొడక్ట్ల మీద మనకు ఎక్కువగా అవగాహన వచ్చి ప్రొడక్ట్ల గురించి ఎక్కువగా మనం చెప్తే 100% సక్సెస్ అవుతాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం లీడర్లు, ఎక్కువగా లీడర్లను తయారు చేయండి. మనం పోయినంత కాలం పని చేయాలంటే లేబర్ బిజినెస్ అవుతుంది. సో 100 మందిని తయారు చేసాను కంటే ఒక్కడే 100 మందిని తయారు చేస్తాను కనుక చేస్తే ఖచ్చితంగా 100% మనం సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా అవుతాం. సో కాబట్టి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో స్టార్టింగ్ లో సో ఎక్కువగా లేడీస్ కి అయితే ఒక 30,000 వచ్చేదాకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 30,000 వచ్చిన తర్వాత ఎవరైతే కాదనుకున్నారో వాళ్ళు చిన్నగా ఆలోచిస్తారు. ఒక 50,000 వచ్చిన తర్వాత కాదనుకున్న వాళ్ళు వస్తారు. సో ఎప్పుడైతే 1 lakh అనేటువంటిది కొట్టినామంటే మనల్ని కాదనుకున్న వాళ్ళు, అవమానించిన వాళ్ళు, వాళ్ళంతా కూడా మనకు చెప్పక ముందుకే రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కారు కనుక కొట్టామంటే మనం ఖచ్చితంగా మనం ఎన్ని రోజుల నుంచి పడ్డటువంటి కష్టం ప్రతిది కూడా మర్చిపోతుంటాం. అంటే అవమానాలు కానీ, తర్వాత బాధలు కానీ, కన్నీళ్ళు కానీ ఎన్ని వచ్చినా సరే కానీ అవన్నీ కూడా మనకి ఏవి గుర్తుండవు. సో ఆ గుర్తుండకపోవడం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అంటే మనం ఖచ్చితంగా 1,00,000 రూపాయలు కార్ తీసుకున్నప్పుడే సక్సెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజన్, గుడ్ మార్నింగ్ లీడర్స్.
వీరేనా సార్ అన్మ్యూట్ చేస్తుంది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ స్టేజ్. సార్ కంటిన్యూ చేయండి సార్. సార్ మేము కొత్తగా చేరినాము. నాకు ఒక ప్రాబ్లం ఉండే సార్, అది నాకు బీపీ ఎక్కువ వల్ల ఎప్పుడు 140, 150, 160 చూపిస్తుండే. అయితే నేను కొలాజిన్ అని వాడుతున్నా సార్, ఒక 3 నెలలు అయింది. ఆ 3 నెలల నుండి మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకుంటే నార్మల్గా వచ్చింది సార్. అది నేను దానివల్ల నేను తెలిసిన వాళ్ళకల్లా నేను చెప్పడం అయింది. ప్రోడక్ట్ అనేది బాగుండేది సార్. అది దానికి ఏమన్నా వేరే వాళ్ళకి చెప్పడానికి కొంచెం చదువు లేనందుకు చాలా ఇబ్బంది పడుతున్నా సార్. అది చదువుకోలేదు అంతే సార్. దానికి సార్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీరు చెప్పాలంటే రెగ్యులర్ గా జూమ్ వింటే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో ఎవరైతే ఈ చదువుకున్నటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు చదువు లేదనుకునే వాళ్ళకు ఏంటంటే మీకు ఏదైతే తెలిసినటువంటి ప్రొడక్ట్ ఎక్కువ యూట్యూబ్ లో వినడం వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటి ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ రెగ్యులర్ గా వినాలి. వింటుంటే ఆటోమేటిక్ గా మీకంటే ఎక్కువగా మేమేం చెప్పలేము సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చదువుకునే వాళ్ళకంటే మీరే ఎక్కువ చెప్తారు. సో చేయాలనేటువంటి పట్టుదల ఖచ్చితంగా మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేర్చుకునేటువంటి తత్వం ఎక్కడి నుంచి అయినా వస్తుంది, ఏ విధంగా వస్తుంది. సో కాబట్టి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి సార్. మామూలుగా మీకు వీడియోలు చాలా వస్తాయి మనకు. మొత్తం యూట్యూబ్ ఇప్పుడు. ఓకే ఓకే సార్, మీరు ఓకేనా సార్? మీరు చెప్పిన సబ్జెక్ట్ కూడా బాగుంది సార్, మేము బాగా విన్నాము. ఓకే సార్. ఓకే సార్ అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే లీడర్స్, సో ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే హ్యాండిల్ చేయండి. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు జరిగినటువంటి సెషన్ చాలా బాగుంది. జ్యోతిరవి మేడం కిడ్నీ స్టోన్ గురించి, నీమ్, అలోవెరా, ఆమ్లా, ఫుడ్ ప్యాచ్, చాలా ఫుడ్ సప్లిమెంట్ గురించి చెప్పారు. చాలా క్లియర్ గా అర్థమైంది. అదేవిధంగా జక్కల సురేష్ సార్ స్టెప్ అండ్ సిఎన్సి గురించి కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. అదేవిధంగా మీరు సార్ నిరంజన్ సార్, మీరు పని చేస్తేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక 100 మందిలో ఒక లీడర్ని తయారు చేస్తేనే ఆ లీడర్ 100 లీడర్లను తయారు చేస్తాడనేది అర్థమైంది. ఖచ్చితంగా మనం ఎల్లకాలం చేసుకుంటూ పోతే అది లేబర్ లెక్కన ఉంటుంది అనేది అర్థమైంది. మీరు చెప్పిన విషయాన్ని మనం లీడర్లను వెతుక్కోవాలి. మనం లీడర్లను తయారు చేస్తేనే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం అనేది దాని గురించి చెప్పారు సార్. ఈ పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది. అదేవిధంగా ప్రతిరోజు ఒక 2 హిందీ పదాలు చెప్పాలనేది చెప్పారు నాకు. అదేవిధంగా ఒక 2 ఇంగ్లీష్ పదాల గురించి చెప్పారు. ఈ హిందీ పదాలు కూడా మన బిజినెస్ లోని పదాలే. ఒకటి ఏంటంటే మై హర్ దిన్ జూమ్ మీటింగ్ సున్తా హూ. మై హర్ దిన్ జూమ్ మీటింగ్ సున్తా హూ అంటే నేను ప్రతిరోజు జూమ్ మీటింగ్ వింటాను. దాని తర్వాత రెండవ పదం ఏంటంటే హర్ బాత్ ముజే సమజ్ మే ఆతీ హై అంటే ప్రతి మాట నాకు అర్థం అగును. మై హర్ దిన్ జూమ్ మీటింగ్ మే సున్తా హూ, నేను ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో వింటాను. సెకండ్ పాయింట్ హర్ బాత్ ముజే సమజ్ మే ఆతీ హై. ఇది నోట్ చేసుకొని డైలీ అవ్వాలనంటే వాళ్ళు హిందీ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకు ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా హిందీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకసారి సుబ్బయ్య శెట్టి సార్ గుంటూరు మన వచ్చినప్పుడు ఆ సార్ చెప్పిండు ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కోసమే ఆ సార్ స్పెషల్ గా తెలుగు నేర్చుకున్నట్ట చెప్తుండ. ఆ సార్ తెలుగు నేను మీకోసమే తెలంగాణ ఆంధ్ర కోసమే నేను తెలుగు నేర్చుకున్నాను. అదే వేరే తమిళనాడు పోతేనేమో వాళ్ళ గురించి కన్నడం నేర్చుకున్నట్ట సార్ స్పెషల్ గా మాట్లాడతాను. అందుకోసం నేను అనేది ఏంటంటే హిందీ పదాలు కూడా ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకుంటే బాగుంటది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నిరంజన్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ ఎక్సలెంట్ గా ఉంది సార్. ముందుగా జ్యోతి రవి మేడం గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పారు. సో అంటే మేడం చెప్పారు ఒకటి, మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ గురించి ప్రిపేర్ అవుతామో సో అప్పుడు మనకి దాని యొక్క మొత్తం ఏంటి అనేది విషయం అనేది పూర్తిగా తెలుస్తుందని చెప్పారు. సో ఖచ్చితంగా అది నిజం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సబ్జెక్ట్ చెప్తున్నారంటే ఖచ్చితంగా దాని మీద పూర్తిగా విశ్లేషించి అసలు ఏముంది అనేది తెలుసుకొని చెప్పడం వల్ల ఆ విషయాన్ని కూడా మనకి తెలిసిపోతా ఉంటాయి. సో మనం సబ్జెక్ట్ అనేది తొందరగా గ్రహిస్తామని చెప్పేసి చాలా బాగా చెప్పారు. అదేవిధంగా ఆ సబ్జెక్ట్ చాలా క్లారిటీగా చెప్పారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా 2 సార్లు చెప్తూ బాగా అర్థమయ్యేట్టు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు. సో అదేవిధంగా ఇక సురేష్ సార్ అయితే ఎక్సలెంట్ 7 స్టెప్స్ అండ్ సిఎన్సి గురించి చాలా క్లారిటీగా సింపుల్ షార్ట్ అండ్ సింపుల్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుంచి మేము చాలా నేర్చుకుంటా ఉన్నాం. సో ఏదైతే సింపుల్ షార్ట్ గా ఉంటుంది సో నేర్చుకోవాలి నేర్పించాలని అంటుంటారు కూడా. సో మీరైతే ఎక్సలెంట్ సార్. ఈ సబ్జెక్ట్ అయితే లాస్ట్ ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నదాన్ని టీమ్ కి ఇంప్లిమెంట్ చేయాలి. టీమ్ లో మంచి లీడర్స్ తయారు చేయాలి. లీడర్స్ తయారు చేసినప్పుడు మనకి భవిష్యత్తు అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం భవిష్యత్తులో మంచి సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెషన్ చాలా చక్కగా జరిగింది సార్. అలాగే జ్యోతిరావు మేడం కూడా చాలా కిడ్నీ స్టోన్స్ గురించి చెప్పింది సప్లిమెంట్ నాకు చాలా అర్థమైంది సార్. అలాగే సురేష్ సార్ కూడా సిఎంసి గురించి చెప్పాడు. నాకు చాలా మంచిగా అర్థమైంది సార్. మీరు కూడా చాలా చక్కగా లీడర్స్ గురించి 100 మందిని తయారు చేసేదానికంటే ఒక లీడర్ కావాలని చెప్పారు సార్. నాకు ఆ విధంగా అర్థమైంది ఆ పాయింట్. నేను కూడా అలాగే తయారు చేయాలని ఒక లీడర్ని వెతుకుతున్నాను సార్. మంచి లీడర్ని వెతుకుతున్నాను. ఆ లీడర్ ఎప్పుడు దొరుకుతో నేను అలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నవితారెడ్డి మేడం అన్మ్యూట్ చేస్తాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సబ్జెక్ట్ వచ్చాయి 7 స్టెప్స్ అండ్ కిడ్నీ స్టోన్ గురించి కూడా. సో మంచి అంటే చాలా మందికి ఏమంటారు, నేనైతే వాడించలేదు కిడ్నీ స్టోన్ కి, కానీ ఇప్పించా అంటే వేరే వాళ్ళు వాడితే విన్నాను. సో అండ్ 7 స్టెప్స్ కూడా చాలా పాయింట్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి సార్. సో ఈరోజు ఇంగ్లీష్ వర్డ్స్ 2 ఉన్నాయి సార్, అది చెప్పమంటారా? మేడం చెప్పండి మేడం. ఓకే. సో ఈరోజు ఫస్ట్ వన్ వచ్చేసి మే ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, అంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? సో మే ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, అదొకటి. ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. సెకండ్ వన్ వచ్చేసి ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్, అంటే నా కోసం నేను వర్క్ చేస్తున్నాను. ఓకేనా సార్? ఓకే మేడం. 2 words, may I ask you a question and I am working for myself. 2 words. So thank you so much sir. And ప్రతి పాయింట్ అనేది కనెక్ట్ అయింది. మీరు ఇది లీడర్స్ మేకింగ్ బిజినెస్ అని అన్నారు కదా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు జ్యోతి మేడం చెప్పిన కిడ్నీ ప్రాబ్లం గురించి చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్తుంది. ఎస్, లీడర్ లక్షణాలు చాలా బాగా కనిపిస్తున్నాయి మేడంలో. థ్యాంక్ యూ, సూపర్ మేడం. అలాగే సారు సిఎన్సి 7 స్టెప్స్ చాలా చాలా బాగా చెప్పిండు సురేష్ సారు. ఎవరు చెప్పినా వేరే అనిపిస్తుంటది, చాలా సపరేట్ గా ఎవరి స్టైల్లో వాళ్ళది. సిఎన్సి కూడా సార్ చాలా బాగా చెప్పిండు. 40 PV, 60 PV, 100 PV. సో ఇట్లా 3 విధాలుగా చేసుకోవచ్చు అని క్లియర్ గా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ గా చెప్పిండు. అలాగే మీరు
ఎస్, లీడర్ అయితే ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. ఇది లేబర్ బిజినెస్ కాదు, లీడర్ బిజినెస్. సో ఎంతసేపటికి లీడర్స్ ని తయారు చేసుకోవాలనేది చాలా ఎక్సలెంట్ సార్. ఖచ్చితంగా లీడర్స్ ఉంటే ఎంతసేపు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళంతట వాళ్ళు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది వాళ్ళు తెలుసుకుంటారు సార్. చాలా ఎక్సలెంట్. కాకపోతే మనం చేయాల్సిందల్లా వాళ్ళని లీడర్లుగా తయారు చేయాల్సిందే. సూపర్ సార్, చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇబ్రహీం సార్ చెప్పిన 2 హిందీ పదాలు, అలాగే నవిత మేడం చెప్పిన 2 ఇంగ్లీష్ పదాలు చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం అడ్మిట్ చేసుకోండి. సేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ స్టజియన్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ జ్యోతి మేడం కిడ్నీ హెల్త్ గురించి బాగా క్లియర్ గా క్లుప్తంగా చెప్పారు సార్. అదే క్లియర్ గా అర్థమైంది సార్ మాకు లోతుగా. అలాగే సురేష్ సార్ 7 స్టెప్స్ గురించి చెప్పారు సార్. ఎవరు చెప్పినా అది కొత్తగా విన్నట్టే ఉంటది, వేరే వేరే స్టైల్ చెప్తారు కాబట్టి అది ఇంకా చెప్తుంటే వినాలి అన్న విధంగా ఉంటది సార్. అలాగే మీరు లీడర్స్ గురించి ఎట్లా వెతుక్కోవాలి, ఎట్లా చేయాలి, వేస్టేజ్ ని నరాలకు ఎలా గుండెల్లో లోతుగా నింపుకోవాలనేది క్లియర్ గా చెప్పారు సార్. అది మాకు క్లియర్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అరుణ శ్రీశైలం మేడం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గురుగారు అన్మ్యూట్ చేసుకోండి. Imbrizi, good morning Vestige. Good morning Niranjan sir. Voice clear? సార్ గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్. థ్యాంక్ యూ నిరంజన్ సార్. ఈ రోజు సెషన్ నడిపించినందుకు చాలా సూపర్. బట్ ఈ రోజు ఎందుకు మరి లీడర్స్ చాలా మంది తక్కువ అటెండ్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 161 లీడర్స్ ఉన్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్. మంచి సెషన్ ఈ రోజు ఇన్నందుకు. ప్లీజ్ ఇంతసేపు ఉన్నారు కాబట్టి ఇప్పుడు క్విట్ కాకండి, ఉండండి. జూమ్ అయిపోయిందాక ఉండండి. 161 మెంబర్స్, ఇంకేమొస్తుందో తెలియదు కాబట్టి నా మాట ఎవరి నోటి ఏ మాట వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమంటే జూమ్ బంద్ చేసుకొని చేసేది ఏమి ఉండదు. దయచేసి వినండి. ఈరోజు జ్యోతి రవి గారు సూపర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి, కిడ్నీ హెల్త్ గురించి. యాక్చువల్ ఆ అమ్మాయి జాబ్ అనే సర్కమ్టెన్స్ లో ఆగిపోయింది, బట్ పోరాటం చేస్తా ఉంది. గ్రేట్ జ్యోతి మేడం, ఇంకా మీరు అట్లే పోరాటం చేయండి, మీకు కంపల్సరీ సపోర్ట్ దొరుకుతుంది ఈజీగా. మీరు ఒక మంచి లీడర్, మీ అప్లైనర్ లాగా, మీ మెంటర్స్ లాగా మీరు కూడా మంచి లీడర్ అవుతున్నారు. సో కంగ్రాచులేషన్ అండ్ థ్యాంక్ యూ. మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు అండ్ 10 మందికి ఇన్స్పిరేట్ గా ఉన్నందుకు థ్యాంక్ యూ. అండ్ మా సురేష్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మంచి లీడర్ తయారయ్యి ఇంకా నాకు లీడర్ అని తయారు చేసినందుకు సురేష్ థ్యాంక్ యూ. సిఎన్సి గురించి అండ్ 7 స్టెప్స్ ఎవరి స్టైల్ వాళ్ళది. ఎంత బాగుంటది అంటే సిఎన్సి ఎంత మంది జూమ్ లో ఉన్న 161 మంది మీరు అందరూ చెప్పినా వినాలనిపిస్తుంది. ఎందుకంటే టోటల్ బిజినెస్ డిపెండ్ అయింది సిఎన్సి మీద. అంటే చూడండి ఆ సిఎన్సి టోటల్ ఈ రోజు చేయన డిస్ట్రిబ్యూటర్ కానీ సిద్ధార్థ్ సింగ్ సార్ దాకా అంటే నెలకు 1,72,00,000 తీసుకునే సిద్ధార్థ్ సింగ్ సార్ దగ్గర వరకు మెయింటైన్ చేసేది ఓన్లీ 7 స్టెప్స్. కాబట్టి దయచేసి దాని మీద చాలా ఫోకస్ చేయండి. ప్రతిరోజు ఒకసారి మార్నింగ్ అనుకొని నైట్ పండుకునేటప్పుడు అనలైజేషన్ చేసుకోండి. నేను ఇవాళ ఏం చేసినా, ఏం పాటించినా, అసలు చేసినా చేయలేదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి అందరం చేద్దాం ఇది. అదే విధంగా నిరంజన్ సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట గుండెల్లో కుచ్చుకపోయింది సార్, వాస్తవం చెప్తే. ఎందుకంటే నేను ఒక 2-3 లీడర్స్ ని చూశాను, వాళ్ళ ముగ్గురు లీడర్ని చూశాను. సరోచితమరెడ్డి గారని ఒక దాదాపు ఆయన ఆదాయం 3,63,000 వచ్చిన పర్సన్ ఈ రోజు 30,000 తీసుకుంటున్నాండి. వాస్తవం చెప్తున్నాను, 30,000 తీసుకుంటున్నాడు. పేరు కూడా చెప్పారంటే ఆలోచించండి. అదే ఇంకా ఇప్పటిదాకా చెప్పిన నిరంజన్ సార్ చెప్పిన క్రౌన్ యాక్టర్ 40,000 వచ్చి
తర్వాత వేరే దగ్గరికి పోయినంటే కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ గురించి తెలుసుకోక, ఒకటి లీడర్స్ ని తయారు చేసుకోక, 3 గర్వం. నేను లీడర్ని, నా మాట వినాలి, నేను లీడర్ని, నా మాట వినాలి, నా మాట వింటేనే నేను మాట్లాడతాను నీతోటి, లేకపోతే నేను మాట్లాడను నీతోటి. ఇది చాలా చాలా డేంజర్. ఈ గర్వం అనేది చాలా చాలా డేంజర్. మనం ఎంత ఎదిగిన ఎలా ఎంఎస్ఆర్ సార్ని చూడండి, రమేష్ సార్ని చూడండి, భిక్షన్ సార్ని చూడండి, అంతకుమించి మన టీంలో హై లెవెల్లో ఎవరినో చూడండి. ఎన్ని లక్షలు వచ్చినా ఇంకా ఒదిగి మాట్లాడకపోయినా మాట్లాడుతున్నారు, ఇంకా తగ్గి మాట్లాడుతున్నారు అంటే ఆలోచించండి. అంటే మనకి అలా ఎంత ఏ లెవెల్ ఉన్నా అంటే మన టీంలో లీడర్స్ కావాలి. ఇప్పుడు లీడర్స్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే చాలా చాలా మార్చుకునేది, నాతో సహా మార్చుకునేది చాలా ఉంది, చాలా మార్చుకునేది ఉంది. దయచేసి ఏంటంటే ఫ్యూచర్ భవిష్యత్తులో మనకు ఇప్పుడు బాగుంది, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత మన రెగ్యులర్ డబ్బులు రావాలంటే లీడర్స్ ని తయారు చేసుకోవాలి. లీడర్స్ తయారు చేయాలంటే నువ్వు కూర్చొని నువ్వు అంటే కూర్చోవాలి, లేవంటే అట్లంటే రాదు. డిమాండ్ చేస్తే లీడర్లు తయారు కారు, ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా. హ్యూమన్ రిలేషన్ గౌతమ్ బాలి సార్ చెప్పారు, ఇది అమ్మే బిజినెస్ కాదు, కొనే బిజినెస్ కాదు, గెయినింగ్ చేసే బిజినెస్ కాదు, డిపెండ్ ఆన్ లీడర్స్ బిల్డింగ్ చేయడమే ఈ బిజినెస్, లీడర్స్ ని డెవలప్మెంట్ చేయడమే ఈ వెస్టేజ్ బిజినెస్ అని గౌతమ్ బాలి సార్ చెప్పడం జరిగింది. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ తోటి ఈ లీడర్స్ ని డెవలప్మెంట్ చేసుకుంటే మన వేడ కూర్చున్న ఒక 3 తరాల పాటు ఆదాయం తీసుకోవచ్చు. అది వాస్తవం. కాబట్టి పీవీ లంక పరిగెడితే పీవీలు రావు. దయచేసి పీవీ కొను అది కాదు ముచ్చట, అది కాదు అస్సలు, అది ముచ్చటే కాదు అది. దయచేసి ఏంటంటే మనం ఒక లీడర్ని తయారు చేయాలంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే తప్పులు అందరం చేస్తాం, తప్పులు చేయని వ్యక్తి భూమి మీద అవ్వలేడు, ఇది వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే వెస్టేజ్ కి అందరు ప్రొఫెషనల్స్ ఎవరు రారు, అందరం ప్రొఫెషనల్స్ రాము. చదువుకున్న వాళ్ళం, వ్యవసాయం చేసుకునే వాళ్ళం, బిజినెస్ చేసేటోళ్ళం, ఏదో జాబ్ చేసేటోళ్ళం, చిన్న జాబ్ పెద్ద జాబ్, ఎన్నో ఇబ్బందులు పడి ఏదో ఇక్కడన్నా వెస్టేజ్ అన్న జీవితం మారుతుందేమో అనే ఆశతోటి వచ్చినాం మనం. అట్లాంటప్పుడు పెత్తనం చేసే హక్కు ఎవరికి లేదు, ఏ కాడికి ఒక హ్యూమన్ రిలేషన్ మెయింటైన్ చేస్తే, ఎందుకు రమేష్ సార్ ఎందుకు అంటున్నాం అంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని. ఇలా మనం కూడా అంతే. అందుకని ఏంటంటే ఇలా మాకు గుండెని దాకే మాటలు మాట్లాడిన సార్ వాస్తవం చెప్తున్నా. లైఫ్ వెస్టీజ్ లో మన లైఫ్ బంగారం లాగా చాలా ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ కావాలంటే మీ కింద మీరు ఎంత మంది రిలేషన్ తోటి లీడర్స్ డెవలప్మెంట్ చేసుకుంటే అంత సక్సెస్ అవుతాం. ఆ లీడర్స్ డెవలప్మెంట్ కావాలంటే మనం చేయాల్సిందల్లా ఫీల్డ్ వర్క్, కింద గ్రౌండ్ వర్క్. ఎందుకు ఫీల్డ్కి వెళ్తలేడు, ఎందుకు వస్తలేడు, ఎందుకు నెగిటివ్ ఉన్నాడు, ఎందుకు ఇంట్లో కూర్చొని బయటకు వస్తలేడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం మనకు ఉంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నేను లీడర్ని కావాలంటే నా కింద వాళ్ళని లీడర్ని తయారు చేయాలంటే నేను కింద నుంచి మాట్లాడికి వాళ్ళ గుండెకి దాకా అంటే సెంటిమెంట్ వాళ్ళకి అటాచ్ అయిపోవాలి. నేను అంత ఉంటేనే నా కింద లీడర్ తయారవుతారని నాకు అర్థమైంది. సో ఏ కాడికి మారదాం, ఇంకా చేంజ్ అవుదాం. ఎందుకంటే నేను మారాలి, అదేవిధంగా అందరూ మారాలనుకుంటా. ఫస్ట్ నేను మారాలి, తర్వాత అందరూ మారాలి. ఇది నా సిస్టమ్, అయితే ఇది నా సిద్ధాంతం. సో ఏ కాడికి కిందికి పోయినా వాళ్ళందరితో ఫ్రీగా మాట్లాడుతూ మన ఛాంపియన్ టీంలో లీడర్స్ ఉన్నారు అని నిరూపిద్దాం. ఎందుకంటే బయట ఎక్కడ ఏది నేర్పియట్లేదు, డిమాండ్ ఏమంటారు డైరెక్ట్ కమాండ్ చేస్తారు, అంటే ఆర్డర్ చేస్తారు. కానీ మన వెస్టేజ్ మన ఛాంపియన్ టీంలో ఏ కాడి లీడర్ని తయారు చేయాలని చెప్పేసి అన్ని ఫ్రీడమ్ ఇచ్చేసారు సారు. ఆ ఫ్రీడమ్ ని, ఆ స్వతంత్రాన్ని వేస్ట్ చేయకండి. దాన్ని ఓన్లీ రిలేషన్షిప్ కి అండ్ లీడర్స్ ని తయారు చేయడానికి మాత్రమే కేటాయించండి. బీ పాజిటివ్. ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఈ రోజు నీ గురించి చెడు మాట్లాడినా సరే వాని గురించి మాత్రం మనం పాజిటివ్ గా మాట్లాడండి. దయచేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్. నా గురించి నేను మీ గురించి చెడు మాట్లాడిన సపోజ్, కానీ నా గురించి మీరు పాజిటివే అది మాట్లాడితే ఆటోమేటిక్ గా నేను నెగిటివ్ అతను కూడా పాజిటివ్ అయిపోతాడు. బట్ దయచేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్న ఒకటే మాట మీరు ఆలోచించండి. ఆది గురువు అంటే శివుడు, అందరు తెలుసు. ఆ శివుడికి ఒకటే నిమిషంలో క్లోజ్ చేస్తాను నేను. ఆది గురువు ఎవరంటే ఈ సృష్టికి మూలం ఎవరంటే శివుడే. కానీ మనం అనుకుంటే మనకే కష్టాలు ఉన్నాయి అనుకుంటాం, కానీ ఆ శివుని కూడా కష్టాలు ఉన్నాయండి. ఎట్లా అంటే ఆయన మెడలో పాము ఉంటది, కింద కాలకాడ ఎలుకుంటది, ఆ రెండింటికి పడవు, కానీ ఆ రెండింటిని భరిస్తుండు. మెడలో గొంతులో విషం ఉంటది, పైన అమృతం ఉంటది, అయినా భరిస్తుండు. రెండు కలవవు, కలుస్తున్నాయి. అదేవిధంగా అగ్ని ఉంటది, గంగా నది ఉంటది, నీళ్లు నిప్పు ఒక దగ్గర ఉండవు, కానీ ఆ రెండు ఒక దగ్గరే ఉన్నాయి ఆయన.
చూడండి, అంటే ఎద్దు పులి ఒక దగ్గర ఉండవు, కానీ ఆయన ఎక్కేది ఎద్దు, ఆమె ఎక్కేది సింహం, ఆ రెండు కలిసే ఉంటున్నాయి. అంటే చూడండి, అన్ని వ్యతిరేకం, నెగిటివ్, పాజిటివ్, అది రెండు ఆయనలో ఉన్నాయి. ఆ రెండింటిని మెయింటైన్ చేస్తుండు కాబట్టి ఈ రోజు ఆయన ఆది గురువు అయిండు, ఈ సృష్టికి మూలమైండు. సో అట్లా నీ టీం కు నువ్వు చేయాలంటే నువ్వు నెగిటివ్ ని పాజిటివ్ ని రెండు స్వీకరించి దేన్ని ఎంకరేజ్ చేస్తావో అదే ముఖ్యం. అట్లా నువ్వు కూడా, మనం కూడా లీడర్ని తయారు చేసుకోవాలి. కష్టాలు మనకు కంపల్సరీ వస్తాయి, ఇది మాత్రం ఫైనల్ చెప్తున్నా. కష్టాలు, సమస్యలు అనేది కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే సమస్యలకు భయపడి నువ్వు పారిపోతే ఈ భూమి మీద ఏ రోజు కూడా నువ్వు సక్సెస్ కావు. వాడు దయచేసి ఏంటంటే ఫీల్డ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, టీముల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ప్రతి ఒక్కటి జస్ట్ థింక్, జస్ట్ ఆలోచన చేయి, అంతే. ఆటోమేటిక్ గా దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుద్ది, మన సక్సెస్ కావడం చాలా ఈజీ. సో December 10వ తారీఖు చెక్కులు ప్రతి ఒక్కరికి మనకు లక్షల్లో ఉండాలంటే మన ద్రోణాచార్యుల వారు భిక్షన్ సార్ ఒక సబ్జెక్ట్ మనకు కొన్ని ప్లానింగ్స్ చెప్పాడు. దాన్ని కంపల్సరీ ప్రతి ఒక్క సిల్వర్ డైరెక్టర్ పైన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని పాటిస్తారు కోరుకుంటూ, ప్లస్ నిన్న మీటింగ్ సక్సెస్ చేసినందుకు వచ్చిన వారు ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మహబూబ్ నగర్ లో మంచి మీటింగ్ ఉంది, రమేష్ సార్ గారు వస్తున్నారు కాబట్టి అందరు అక్కడ, ఆ ఏరియా వాళ్ళందరూ అక్కడ అటెండ్ అయ్యి ఆ మీటింగ్ సక్సెస్ చేయండి. అదే గుర్రంపూడిలో మీటింగ్ ఉంది, ఇలా ఫస్ట్ టైం రెండోసారి గుర్రంపూడిలో మీటింగ్ పెడుతున్నాం. ఇంతకుముందు రమేష్ సార్ పెట్టారు, ప్లస్ ఈ రోజు నేను, రామసాగర్ సార్, మోహన్ సార్, ఆ తర్వాత చామకూరు వెంకటేష్ సార్, ఇట్లా పెద్ద లీడర్లమే వస్తున్నాము. అక్కడ గుర్రంపూడిలో మీటింగ్ పెడుతున్నాం. అక్కడ ఏరియా వాళ్ళందరూ ఆడికి రాగలరని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ నిరంజన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్వాతి నరసింగారావు మేడం, సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ రోజు చెప్పిన సబ్జెక్టు చాలా చక్కగా అర్థమైంది సార్. జ్యోతి మేడం గారు కిడ్నీ గురించి, సురేష్ సార్ 7 స్టెప్స్, లీడర్స్, అట్లాగే మీరు ఇట్లా ఫైనల్ గా ఇప్పుడు సార్ చెప్పినట్టు మన పుల్లే సార్ చాలా చక్కగా చెప్పారు సార్. మనం ఎంత విన్నామని కాదు, ఎంత మైండ్ మెచ్యూరిటీ మార్చుకున్నాం, కష్టాలు అనేటివి వస్తాయి అన్నట్టు వాస్తవానికి ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం సార్. వాస్తవానికి మైండ్ మనం చేంజ్ చేసుకుని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం దీంట్లో నిలబడాలి అనేది అర్థమైంది సార్. సిఎంసి గురించి ఇంకా చాలా చక్కగా అర్థమైంది సార్. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అరుణ శ్రీశైలం మేడం, సార్ అన్మ్యూట్ చేసుకోండి. మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు సబ్జెక్ట్ చెప్పినటువంటి ఆల్ లీడర్స్ కి చంద్రకళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ కరెంట్ లేదు, సెల్ స్విచ్ ఆఫ్ అవుతుంది సార్. అయినా నేను కరెంట్ అప్పుడప్పుడు రాగానే ఛార్జింగ్ పెట్టుకొని మధ్యలో విని నాకు కనెక్ట్ అయిన పాయింట్లు చెప్తున్నాను సార్. మీరు చెప్పారు కదా సార్, టీమ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, 8% లో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలి, 5% వాళ్ళకి ఎలా చెప్పాలి అని. అలాగే పీవీస్ కోసం వెళ్తే మనకు బిజినెస్ జరగదు సార్. లీడర్ అనే వాళ్ళని వెతుక్కుంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా సాధించగలం అనేది నాకు కనెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం నేను మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకోవట్లేదు. రాధిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సబ్జెక్ట్ చెప్పినటువంటి ఆల్ లీడర్స్ కి, అదేవిధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి లీడర్స్ అందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి జూమ్ అయినటువంటి ఆల్ లీడర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్.
సో జూమ్ క్లోజ్ చేస్తుందండి.